నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ మహేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, మనం చూసుకోవచ్చు కన్నప్ప ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది, తెగ వైరల్ అవుతుంది. అందులో భాగంగానే చాలామంది బ్రాహ్మణులకు కన్నప్ప అంటే పడట్లేదంట. బ్రాహ్మణుల శాపం కన్నప్పకి తగులుతుంది, అదేవిధంగా మంచి ఫ్యామిలీకి తగులుతుందని బయట ఒక టాక్ నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు బ్రాహ్మణులు కన్నప్ప సినిమా మీద నెగిటివ్గా ఎందుకు వెళ్తున్నారు ముందుకు, మీ మాట? ఇంతకుముందు ఈ మధ్యకాలంలో 2-3 గ్లిమ్స్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అందులో 2 క్యారెక్టర్లు వీళ్ళు రివీల్ చేశారు. అందులో బ్రహ్మానందం గారు ఇంకో పక్కన ఇంకో కమెడియన్ ఇద్దరిని పెట్టి పిలక గిలక అని ఇద్దరు ఆ పేర్లతో ఇద్దరిని ఆ వ్యంగ్యంగా ఎక్లింగ్ చేసినట్టు ఆ క్యారెక్టర్లు చేయటం. ఇది గతంలో కూడా వాళ్ళు ఈ పనే చేశారు. దేనికైనా రెడీ సినిమా వచ్చినప్పుడు మంచు విష్ణుది, అందులో బ్రాహ్మణులను కించపరిచేటట్టు, అందులో బ్రాహ్మణుల మహిళలు కూడా వాళ్ళని కూడా కించపరిచేటట్టు ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నప్పుడు ఈ బ్రాహ్మణ సంఘాలు గొడవ చేసినాయి, ఆ సీన్లు తీసేయాలని వాళ్ళు అట్లా కోర్టుకు కూడా అప్పుడు వెళ్ళటం జరిగింది. అందులో కోర్టు కూడా హైకోర్టు అందులో 3 కటింగ్లు చెప్పారు, 3 కట్స్ చెప్పి అవి కట్స్ ఉండాలి, తర్వాత రిలీజ్ చేసుకున్నారు. అప్పుడు దాన్ని లెక్క చేయలేదు వాళ్ళు. తర్వాత వీళ్ళు దానికి ఆగ్రహించి వీళ్ళు మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేశారు బ్రాహ్మణ సంఘాలు ఇక్కడ, అప్పుడు ఫిల్మ్ నా దగ్గర. అది చేసినప్పుడు వీళ్ళు ఆయన మనుషుల్ని పెట్టి వీళ్ళందరినీ రోడ్ల మీద పరిగెత్తించి కొట్టారు. బ్రాహ్మణ సంఘాలు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళందరినీ ఈ బౌన్సర్లని వాళ్ళని పెట్టి కొట్టించారు. కొట్టించిన తర్వాత వాళ్ళు ఏమి చేయలేక ఇంకా ఆయన ఇంటి ముందే రోడ్డు మీద కూర్చొని మంచు ఫ్యామిలీ మొత్తానికి పెండాలు పెట్టారు. వాళ్ళు పెండాలు పెట్టారు రోడ్డు మీద, నాశనం అయిపోతారు. ఇటు చచ్చిపోయినోడి పెన్నాటు పెడతారో వాళ్ళు మంచు మోహన్ బాబు వాళ్ళకి విష్ణుబాబుకి వీళ్ళకి పెండాలు పెట్టారు. అదైన తర్వాత కేసు అయింది. వాళ్ళు రివర్స్ మళ్ళీ పెండాలు పెట్టినందుకు వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు జరిగింది. ఇది ఎప్పుడో 2007-8 టైంలో జరిగింది. అప్పుడు ఆ జరిగిన దృష్టిలో పెట్టుకొని మోహన్ బాబు గారు ఏం చేశాడంటే, బ్రాహ్మణులు ఇట్లా రివర్స్ అయ్యి ఇట్లా ఇక్కడ పిండాలు పెట్టి ఇక్కడ దా చేస్తారా అని అప్పుడు వీళ్ళందరూ ఏం తీర్మానం చేశారు, 2007-8 అంటే అప్పుడు కంబైన్ స్టేట్. అప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్న బ్రాహ్మణ సంఘాలన్నీ మోహన్ బాబు గారికి సంబంధించిన వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో ఏదైనా శుభకార్యాలు కానీ ఇంకేదైనా కానీ వాటిల్లో పూజల్లో కానీ దేనికి మనం వెళ్ళకూడదని బాయ్కాట్ చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాంతో ఏంటంటే ఈయన ఏం చేశాడంటే, మీరు ఇట్లా ఉంది అంటే సినిమాలో ఒక సీన్ ఉంది, ఈ క్యారెక్టర్ వెళ్ళి మాకు వాళ్ళు పంతులు ఎవరో వాళ్ళు పురోహితులు ఎవరో అర్చకత్వం చేసేవాళ్ళు క్రికెట్ ఆడుకుంటుంటారు, వీళ్ళ కార్యక్రమం ఉంది రమ్మంటే మాకు వేరే కార్యక్రమం ఉంది అందుకని రేపు రాలేం, మేము వేరే కార్యక్రమం ఒప్పుకొని ఉన్నాం ఆల్రెడీ అంటారు. అంటే పక్కన ఉన్న క్యారెక్టర్ డబ్బులు పడేస్తే వాళ్ళే వస్తారా అని ఏదో అట్లా వ్యంగ్యంగా అంటామును ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడటం, అది కూడా ఉంది ఆ సీన్. ఆ సీన్ని నేను నిజం చేస్తానని చెప్పి ఈయన ఏం చేశాడంటే, తమిళనాడు నుంచి ఒక బ్రాహ్మణ్ని పిలిచాడు ఆయన ఇంట్లో పూజకి. పిలిచి ఆయన చేత వేదాశీర్వచనం ఇప్పించుకొని మోహన్ బాబు ఆయన డబ్బులు ఇచ్చి పంపించాడు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఇండికేషన్ వీళ్ళకి ఇచ్చాడు, డబ్బులు పడేసి నేను మీతోనే పని చేయించుకోగలను అంటే. ఆయన తమిళనాడుకి చెందిన ఆయన, ఇక్కడ ఆయన కాదు. ఆయన అక్కడి నుంచి రావటం కానీ అంటే చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఒక 4 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది అక్కడ. ఓకే, అమ్మాయి పెళ్ళి పనికి వస్తాయి అనుకున్నాడో పాపం, ఆయన పెద్దోడు కాబట్టి ఏదో కాస్త రూపాయి ఎక్కువ ఇస్తాడు అని ఏదో ఆశపడి వచ్చుండొచ్చు. ఆ సందర్భంలో ఆయన వచ్చాడు, పూజ చేసి వెళ్తే ఆ కాబోయే అల్లుడు ఈ విషయం తెలిసిన తర్వాత మనకి ఏపీలో, అప్పుడు ఏపీ అంటే కంబైన్డ్ ఏపీలో బ్రాహ్మణ సంఘాలు ఇవన్నీ ఆ మోహన్ బాబుని బాయ్కాట్ చేసి వాళ్ళని అవమానించాడు తీవ్రంగా. ఆయన బ్రాహ్మణుల్ని వాళ్ళు బాయ్కాట్ చేశారు ఆయన్ని. అట్లాంటి వ్యక్తి ఇంటికి నువ్వు వెళ్ళి పూజ చేసి వస్తావా, నీలాంటి వాడు కూతురు నేను చేసుకొని అని ఆయన మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎవరు? మోహన్ బాబు వాళ్ళ అల్లుడు కాదండి, ఇప్పుడు ఆ పంతులు ఎవరైతే ఆయన వచ్చాడో ఆయన కాబోయే అల్లుడు కూతురు పెళ్ళి ఉంది కదా, కాబోయే అల్లుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి పూజ చేసినందుకు నువ్వు ఇట్లాంటోడి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను, ఆయన మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఓకే, దాంతో ఆయన మానసిక బాధపడి పాపం ఆయన ఇబ్బందులు పడ్డాడు. ఆ శాపం ఒకటి పెళ్లి అట్లా క్యాన్సిల్ అవడానికి ఇండైరెక్ట్ కారకుడు మోహన్ బాబుని. బ్రాహ్మణులు ఇట్లా రోడ్డు మీద పరిగెత్తిచ్చి కొట్టించి చొక్కాలు చినిగిపోయి పరిగెత్తారు, పంచులు ఊడిపోయి పాపం. దీనికి కారకుడు మోహన్ బాబు అని చెప్పి ఈ రకంగా అయిన తర్వాత అప్పటి నుంచి ఆయన డౌన్ఫాల్ బిగిన్ అయిందని అంటారు. అంటే మనం చూసుకున్నా కూడా అది నిజం అనిపిస్తుంది ఒక రకంగా. మీరు అప్పటి నుంచి చూసుకుంటే మీకు అదేదో సన్ ఆఫ్ ఇండియా సినిమా వచ్చి చూడండి, ఒక టికెట్ బుక్ అయింది ఇవాళ మొత్తం మీద. మీరు చూసుకుంటే విన్నా కూడా విషయం, ఒకే టికెట్ బుక్ అయింది, ఒక రోజు ఆడిందేమో ఆ సినిమా.
అప్పటి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ ఫ్యామిలీది బిగిన్ అయింది ఒక రకంగా. ఒక్క సినిమా అప్పటి నుంచి ఉండే దాదాపుగా 15 సంవత్సరాలు ఒక్క సినిమా ఇట్లేదు కదా. అవును. ఫ్యామిలీలో గొడవల, కొడుకు తండ్రి కొడుకులు అన్నదమ్ములు, కూతురు ఎక్కడికో బాంబేలో వెళ్ళిపోయింది వీళ్ళు విధానాలు నచ్చక, ఇట్లా రకరకాల కుటుంబం చిన్నభిన్నం అయినట్టే కదా. గొడవలు, కేసులు, పోలీస్ కేసులు పడుకొని కొట్టుకొని రోడ్ల మీద పడి కోర్టులకు పోయి కమిషనర్ పిలిచి ఇద్దరిని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో బైండ్ ఓవర్ రాయించుకొని అన్నమ్ములతో ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పటికి ఇట్లా పరిస్థితి ఉంటే రీసెంట్గా మళ్ళీ అదే పని ఈ కన్నప్ప సినిమాలో మళ్ళీ అదే రిపీట్. మళ్ళీ వాళ్ళని కించిపరిచేటట్టు 2 క్యారెక్టర్ పేర్లు కూడా మీరు చూడండి, పిలక గిలక. ఏమన్నా బుద్ధి ఉన్నాడు ఎవడన్నట్టు చేస్తాడా అంటే వీళ్ళకి అంత ఏంటంటే ఒక రకమైన వెటకారం అలాగే. ఇప్పుడు దాకా జరిగిన దానికన్నా ఎవడన్నా బుద్ధి తెచ్చుకుంటాడు. బుద్ధి జ్ఞానం ఎటగలేదు ఉంటే మనం ఆ రకంగా ట్రోల్ అవ్వం జనాల దగ్గర. నేను నాగేశ్వరరావు కన్నా గొప్ప నటుండని నేను ఆయన ముందే చెప్పుకోవటం స్టేజ్ మీద మోహన్ బాబు. తర్వాత ప్రభాస్ నన్ను చూసి నీ పక్కన నేను స్లీవ్లు చేసుకోను, నువ్వు నాకన్నా నీ కండలు బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రభాస్ అన్నట్టు కన్నప్ప సినిమా షూటింగ్ వచ్చింది. ఇట్లాంటి హెచ్చులు కబుర్లు ఇవన్నీ చూసి ట్రోల్ అవుతుంటారు వాళ్ళు. అదే ఇది అహంకారంతో ఇప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్లతో ఇప్పుడు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ పేర్లు ఇంకేదైనా పేర్లు పెట్టచ్చు కదా. ఫస్ట్ పేర్లతోనే వాళ్ళు ఐడెంటిఫై చేయటం, మేమే మిమ్మల్ని గొడవ చేస్తున్నాము, మీరు మమ్మల్ని ఏం బీగుతారు అన్నట్టు వాళ్ళ ఉద్దేశం అట్టానే ఉంది. మరి అంటే చాలా మంది ఏమన్నారు దీనికి ఏంటంటే ఇంకోటి కన్నప్ప సినిమా గురించి ఏమంటారంటే ఇది ఒక సీరియల్ లాగా ఉంది అని ఎవరు అంటున్నారు. సోషల్ మీడియా నేను చూడటం కొంచెం కామెంట్ కూడా చదవడం జరిగింది. సీరియల్ సెటప్ లాగా ఉంది అని చెప్తున్నారు, దానికి ఏమంటారు? సీరియల్ సెటప్ కూడా కానీ అసలు ఫస్ట్ మీకు గెటప్ చూస్తే క్యారెక్టరైజేషన్కి ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక గెటప్ ఉంటుంది. మీకు ఆయన గెటప్ చూశారు అంటే చంబల్లోయలో బందిపోటు గెటప్. అది చంబల్లోయలో బందిపోట్లు ఉండేవాళ్ళు. ఓకే. ఆ బందిపోట్లు గెటప్ లాగా ఉంది కానీ ఆయన ఒక కన్నప్ప, ఆయన అసలు పేరు తిన్నడు సరే కన్ను ఇచ్చాడు కాబట్టి కన్నప్ప అంటారు కానీ శివుడికి కాళహస్తిలో ఆ గిరిజన యువకుడి గెటప్ ఉండాలి. మీరు విష్ణుబాబు చూడండి గెటప్ ఏదో చమ్మల్లోనే ఆవిడ బందిపోటు దొంగ గెటప్ వేసుకొని అట్లా అంటే క్యారెక్టర్లే మార్చేసి లేని స్టోరీలు తీసుకొచ్చి ఒక అమాయకుడైన గిరిజన యువకుడు ఆ అడవిలో కనబడిన ఒక శివలింగాన్ని చూసి అంతకుముందు దేవుడు భక్తి కానీ ఏమీ లేవు అతనికి, ఆటవికుడు. తర్వాత అతనికి ఎందుకో ఏదో ఒక రకమైన భక్తి కలిగి అక్కడ శివుని సేవించుకున్నాడు. ఇదే టోటల్గా చెప్పాలంటే. దీనికి ఏందో బందిపోటు దొంగ వేషాలు ఇంకా రకరకాల వేషాలు ఏదో స్టోరీ ఈయనకి ఏంటంటే కల్లో శివుడు కనబడేది నా సినిమా తీయమని ఈయన్ని అడిగాడు. ఇంకెవడు తీసే మగోడు లేడు. ప్లస్ శివుడికి కూడా అంత కర్మ ఎందుకు పట్టింది నాకు అర్థం కాలేదు ఇంతవరకు. నా స్టోరీని నువ్వు ప్రొజెక్ట్ చేసి జనాలకి చెప్పు, నా గురించి తెలియజేయని చెప్పి చెప్పుకుంటారు చూసారా. ఈ పబ్లిసిటీ ప్రాపగాండా మీద పిచ్చి నోటు చేసుకుంటారు. అట్లా శివుడికి ఏం పను నా గురించి నువ్వు పబ్లిసిటీ చెయ్యి సినిమా తీసి నా గురించి అని ఎందుకు చెప్పుకుంటాడు. ఇది ఒక వింటే అట్ట ఉంది ఎవరికన్నా. ఇట్లాంటివి చెప్పి ఇట్లాంటి సినిమాలు తీసి జనాల మీద రుద్ది ఇట్లా కించుపరిచేటట్టు ఒకళ్ళని అది ఏం అవసరం. నీ సినిమా నువ్వు తీసుకోవాలని ఎందుకు కించుపరచాలి? గతంలో ఆయన అనుభవాలు సరిపోలేదా? ఇప్పుడు ఫ్యామిలీ నీ పరిస్థితి ఏంది? సినిమాలన్నీ ఫ్లాప్లే, ఒక హిట్ లేదు. పుష్కర కాలం దాటింది హిట్ కొట్టి. మళ్ళీ ఇంట్లో గొడవలు ఇన్ని రకాలు జరిగితే ఏమో అప్పుడు వీళ్ళు పెట్టిన పెండాలే కారణమేమో, లేదా ఇంకో చెన్నై నుంచి ఆయన పిలిపించి ఆయన కూతురు పెళ్ళి చెడిపోవటానికి కూడా మనం కారణం ఆ ఉసురు కూడా తగిలిందేమో. ఇట్లా ఇన్ని రకాలుగా ఉసురు తగిలి కాలంలో ఎన్ని నమ్ముతారంటారు? మరి జరిగింది కళ ముందే నమ్ముకోండి. నమ్మటం నమ్మపోవటం మీ ఇష్టం. జరిగిన ఉదంతం ఇది నేను చెప్పా క్లియర్గా, సంవత్సరంతో సహా చెప్పా. వీళ్ళ డౌన్ఫాల్ ఎప్పుడు బిగినైందో మీరు చూసుకోండి. సింక్ అవుతుంది కదా, సింక్ అయినప్పుడు నమ్మాలి. అది నేను అనేది. పూర్తిగా నమ్మి అదే పని మీద కూర్చో అంటలా నేను. సరే ఇవన్నీ వద్దు, నమ్మొద్దు, పక్కన పడేయండి. అసలు ఒక కమ్యూనిటీని కించపరిచే హక్కు నీకు ఎవడిచ్చాడు? అది మాట్లాడుకున్నాం, సోషల్గా మాట్లాడుకున్నాం. ఒక కమ్యూనిటీ నువ్వు ఎందుకు కించపరచాలి? అది కూడా పాత కక్ష ఉండబట్టే వాళ్ళని కించపరచడానికి మళ్ళీ నువ్వు ముందుకు వచ్చావని అనుకోవచ్చు కదా. ఆల్రెడీ జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు ప్రజెంట్ దీని మీద ఈ 2 క్యారెక్టర్లు కూడా తీసేయాలని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. గుంటూరు చెందిన ఒక బ్రాహ్మణ చైతన్య వేదిక అని ఒక సంఘం వాళ్ళు హైకోర్టులో వేశారు. దానికి గుంటూరు చెందిన వాళ్ళు వేశారు కాబట్టి వీళ్ళంతా మూర్ఖంగా ప్రవర్తించిపోవాలంటే గుంటూరులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం. ఇవన్నీ ఏమంటారు? రెచ్చగొట్టే పనులా కాదా చెప్పండి. వీళ్ళకి బుద్ధి బుర్ర 2 సరిగా లేవు. ఉంటే అసలు ఈ రోడ్ల మీద పడి మనం కొట్టుకునేవాళ్ళు కాదు. దానివల్ల ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి రాకపోతే వాళ్ళ కర్మ, అంతే కదా. ఓకే, సినిమా ఎలా ఉండబోతుంది అంటున్నారు? సినిమా అయితే రాడ్ అని నాకైతే. రాడ్ అంటే అసలు ముందు మెయిన్ క్యారెక్టర్ బాగుండాలి కదా.
ఇప్పుడు వీళ్ళు ఒకటండి, ప్రభాస్ని చూసి సినిమాకి వస్తారు, మోహన్ లాల్ని చూసి సినిమాకి వస్తారంటే, ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ సినిమా వచ్చింది, ఎట్లాడింది? పోయింది, సినిమా పోయింది, పెద్దగా ఇట్లేదు. అంటే 3వ రోజు బాక్సులు సర్దుకున్నారుగా. ప్రభాస్ ఉన్నాడు ఎవడున్నాడు కాదు, సినిమా బాగుంటే చూస్తారు, ప్రభాస్ ఉన్నాడని సినిమా చూడరు. అదే మొన్న అట్లనే ఆయన రాముడు సీతగా వేసారు ఆదిపురుషు, దాని పరిస్థితి ఏంది? సేమ్ అలా. మరి ప్రభాస్ రాముడిగా వేసాడని ఓ ఎగబడి చూడాలి కదా జనం, అదే చేస్తామే కదా. మరి ఇప్పుడు ప్రభాస్ ఏదో అరగంట క్యారెక్టర్ చేసాడని సినిమా హిట్ చేసేస్తారా? అని మన మీద మనకి నమ్మకం లేకే కదా భాషకోకండి తెచ్చిపెట్టుకున్నాం. హిందీ నుంచి అక్షయ్ కుమార్ని, తమిళ నుంచి శరత్ కుమార్ని వాళ్ళని, ఇటు మలయాళం నుంచి మోహన్ లాల్ని, ఇటు మన ప్రభాస్ని, ఇంతమందిని పెట్టుకుంటే తప్ప నీ సినిమా చూసే దిక్కు లేదని నీకు తెలుసు. ఎందుకంటే మనం అన్ని కళాఖండాలని జనానికి తెలుసు. మళ్ళీ థియేటర్ వైపు పోతే కూడా పారిపోవాలి, లోపల లాక్కెళ్ళి అలా సినిమా చూపిస్తారు పొరపాటు నీళ్ళని. రిలీజ్ అయిన థియేటర్ ముందు నుంచి కూడా జనం పోయే సాహసం చేయరు. అట్లాంటిది వీళ్ళందరూ ఉంటే కనీసం స్టెప్ ఇన్ అన్న అవుతారు జనం అని ఆశతోనే వాళ్ళందరిని పెట్టుకొని తీసావు. ఇట్లాంటి పనులు చేస్తే ఇవి మొత్తం అదే మీకు అర్థమవుతుంది కదా. ఆ పార్కులో న్యూజిలాండ్ ఎక్కడో పోయి అంతా ఖర్చు పెట్టి సినిమా తీసి శివలింగాన్ని ఓ పార్కులో పెట్టి తీసాడు. పార్కు ల్యాండ్స్కేప్ క్లియర్గా కనబడుతుంది, గార్డెన్ మీకు కనబడుతుంది, ల్యాండ్స్కేప్ మీరు చూసేవాడు. అది తీయటానికి ఎందుకు న్యూజిలాండ్? ఇక్కడ మన అడవులు లేవు, శ్రీశైలం అడవులు లేవా బ్రహ్మాండం? అందుకన్నా ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఎక్కడ ఉండదు. మన నల్లమల డీప్ ఫారెస్ట్ అది శ్రీశైలం. అట్లాంటి కూడా చూసా. ల్యాండ్స్కేప్ ఏంటి, ఒక గ్రీన్గా మనకి ఆర్టిఫిషియల్ గ్రాసు, దానిలో శివలింగం పెట్టి అక్కడ అట్లాంటివన్నీ చేసుకుని సినిమా ఆడే అవకాశం కష్టం కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.